వెల్కమ్ టు ఆచారి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. హెచ్జిటి సిలబస్లో భాగంగా మనకు తెలుగు కాంటెంట్కి సంబంధించినటువంటి 9 మార్కులు మన కాంటెంట్ సంబంధించి ఉంటాయి. ఆ కాంటెంట్ సంబంధించినటువంటి విషయాలను మనం తెలుసుకోవడానికి ముందు కాంటెంట్లో ఏమేమి ఉంటాయో మనం ఈరోజు తెలుసుకుందాం. తర్వాత కంటెంట్కి సంబంధించినటువంటి మనం విషయాలు, తర్వాత మెథడాలజీకి సంబంధించి, పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి విషయాలను మనం ప్రతిరోజు కొన్ని అంశాలను మనం తెలుసుకుందాం. ఇక మన తెలుగుకు సంబంధించినటువంటి తీసుకుంటే మనకు హెచ్జిటిలో 9 మార్కులు అనేటువంటిది అంశం మనకు తెలుస్తుంది. అంటే మన స్కూల్ టెక్స్ట్ బుక్స్ నుంచి అప్ టు మనకి ఇచ్చినటువంటి మన గైడ్లైన్స్ ఇచ్చినటువంటి ప్రకారం చూస్తే మనకు స్కూల్ టెక్స్ట్ బుక్ అప్ టు 10th క్లాస్ వరకు మనం చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే దీంట్లో ఈ 9 మార్కులు అంశం అనేటువంటిది ఏ ఏరియాస్ నుంచి మనకు వస్తున్నాయి అనేటువంటిది చూసుకుంటే కనుక ఫస్ట్ ప్రాచీన మరియు ఆధునిక కవులకు సంబంధించి రచయితలు, విశేషాలకు సంబంధించినటువంటి అంశాలు, తర్వాత కావ్యాలు, రచనలు, బిరుదులు, పురస్కారాలు, రచనా శైలి, పాత్రలు, ఇతివృత్తాలు, నేపథ్యం. అంటే మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే మామూలుగా మనకు ఉన్నటువంటి స్కూల్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కవికి సంబంధించి లేదా రచయితకు సంబంధించినటువంటి అంశం మనం తీసుకుంటే ఆ కవికి సంబంధించినటువంటి రచయితకు సంబంధించినటువంటి తను రచించినటువంటి రచనలు ఏమున్నాయి, తర్వాత బిరుదులు ఏమున్నాయి, అతనికి సంబంధించినటువంటి పురస్కారాలు ఏమొచ్చాయి, తర్వాత అతని రచనా శైలి ఏంటి, పాత్రలు ఏంటి, అతను రాసినటువంటి పుస్తకంలో ఉన్నటువంటి పాత్రల పేరేంటి, తర్వాత అది ఏ ఇతివృత్తానికి సంబంధించింది, ఆ పాఠ్యాంశం ఏ నేపథ్యానికి సంబంధించింది అనేటువంటిది పూర్తిగా మన కవులకు సంబంధించినటువంటి సమాచారంలో ఇవన్నీ ఉంటాయి. కవి పరిచయాలు, రచయిత పరిచయాలు ఉంటాయి కదా, దాంట్లో అతని పేరు, అతను ఎక్కడ పుట్టాడు, సంబంధించినటువంటి విషయాలు అన్నీ కూడా, అతను ఎలాంటి పుస్తకాలు రాశాడు, అవి ఎలాంటి ప్రక్రియలకు సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా మనకు ఈ ఫస్ట్ యూనిట్లో మనకు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వివిధ సాహిత్య ప్రక్రియలకు సంబంధించి చూసుకుంటే దీంట్లో ఇతిహాసం, పురాణం, ప్రబంధం, శతకం, కథాకావ్యం, వ్యాసము, కథ, కథానిక, నవల, స్వీయ చరిత్ర, జీవిత చరిత్ర, యాత్రా చరిత్ర, వచన కవిత, గేయం, ఇలాంటివన్నీ ప్రక్రియలు. ఈ ప్రక్రియలకు సంబంధించి ఉదాహరణకి ఇతిహాసం ఉందనుకోండి, ఇతిహాసానికి సంబంధించినటువంటి రామాయణ మహాభారతాలు ఏమున్నాయి, వాటికి సంబంధించినటువంటి అంశం ఏంటి, రామాయణ మహాభారతాలకు సంబంధించినటువంటి అంశం ప్రశ్నలుగా రావడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత పురాణానికి సంబంధించి పురాణాలు ఏమిటి, పురాణాలు ఎవరు రాశారు, వాటికి సంబంధించి సంస్కృతంలో ఉన్నటువంటి పురాణం తెలుగులో ఏమిటి ఉన్నాయి, ఆ పురాణానికి సంబంధించినటువంటి లక్షణాలు ఏంటి, వాటికి సంబంధించినటువంటి అంశాలు. ప్రబంధం, మొట్టమొదటి ప్రబంధం ఏంటి, ప్రబంధాలు ఎన్ని ఉన్నాయి, ప్రబంధ యుగం అంటే ఏంటి, ప్రబంధానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ప్రబంధ ప్రక్రియకు సంబంధించి. అట్లే శతక ప్రక్రియ కావచ్చు, కథాకావ్యం కావచ్చు, ఇవన్నీ కూడా టోటల్గా ఈ ప్రక్రియలు అంటారు. ఈ ప్రక్రియల నుంచి కూడా మనకు ప్రశ్నలు రావడానికి ఆస్కారం ఉంటుంది. దీంట్లో ప్రతి ఒక్క ఏరియా నుంచి ప్రశ్నలు వస్తాయి. తర్వాత భాషా వివిధ రూపాలకు సంబంధించి తీసుకుంటే భాషా వివిధ రూపాలకు సంబంధించి శాసన భాష, గ్రాంధిక భాష, వ్యవహారిక, మాండలిక, ప్రసార మాధ్యమాల భాష, భాషా పరిరక్షణ అభివృద్ధి సంస్థలు, వీటికి సంబంధించి ఈ భాష వివిధ రూపాల్లో ఉంటాయి. మరి మాండలిక భాష అంటే ఏంది, గ్రాంధిక భాష అంటే ఏంది, శాసన భాష అంటే ఏంటంటే ఆల్రెడీ డిఎల్ఈడిలో చదువుకున్నారు. ఆ విధంగా వాటికి సంబంధించినటువంటి ప్రశ్నలు రావడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత పదజాలానికి సంబంధించి తీసుకుంటే ఈ పదజాలంలో వ్యాకరణ అంశాలు ఉంటాయి. ఈ పదజాలానికి సంబంధించి దీంట్లో అర్థాలు కానీ, పర్యాయ పదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు, జాతీయాలు, సామెతలు, ఇవన్నీ పదజాలానికి సంబంధించి. తర్వాత వ్యాకరణ అంశాలు కూడా ఈ భాషా భాగాలు, వర్ణమాలకు సంబంధించి విభక్తులు, కాలాలు, పురుషులు, కర్త, కర్మ, క్రియ, సందులకు సంబంధించి కావచ్చు, సమాసాలకు సంబంధించి కావచ్చు, మనకు వీటికి సంబంధించినటువంటి ప్రశ్నలు రావడానికి ఆస్కారం ఉంటుంది. మనకు ఈ తెలుగులో 4 యూనిట్లుగా ఇవ్వడం జరిగింది. ఈ 4 యూనిట్లకు సంబంధించినటువంటి మనకు మార్క్స్ తీసుకుంటే 9 మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ మన స్కూల్ టెక్స్ట్ బుక్ నుంచే రావడానికి ఆస్కారం ఉంటుంది.
మనం టెక్స్ట్ బుక్లో మనం అన్నీ చదివినా ఆ చదివింది ఎట్లా గుర్తుపెట్టుకోవాలా, ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని మనము ముందు వీడియోలలో మనం తెలుసుకుందాం. ఈ ఫస్ట్ యూనిట్ కవులకు సంబంధించినటువంటి అంశాలను మనం తెలుసుకుందాం. ఒక్కొక్కటి కవులకు సంబంధించి, ప్రక్రియలకు సంబంధించి, భాషా వివిధ రూపాలకు సంబంధించి, పదజాలానికి సంబంధించినటువంటి అంశాలు మనం తెలుసుకుందాం. ఇది కాంటెంట్. ఈ కాంటెంట్కు మనకు 9 మార్కులు అనేటువంటిది ఉంది. తర్వాత మెథడాలజీ. అన్ని మెథడాలజీలు కలిపి 15 మార్కులు. అంటే 5 మెథడాలజీలకు 15 మార్కులు. 5 మెథడాలజీలకు 15 మార్కులు అంటే ఒక్కొక్క మెథడాలజీకి 3 మార్కులు. అట్లే మన ఈ తెలుగు మెథడాలజీకి దీంట్లో డిఎస్సిలో మనకు 3 మార్కులు ఉంటుంది. ఆ 3 మార్కులకు సంబంధించి గాను ఈ 6 యూనిట్లు మనం చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ ఎగ్జామ్లో ప్రతి బిట్టు మనకు ఇంపార్టెంటే. ప్రతి బిట్టు, ఒక్కొక్క బిట్టు కొన్ని వందల మందిని మనకు వెనుక వేయడానికి, జాబ్ రావడానికి ఆస్కారం ఉంటాయి. కాబట్టి అన్ని అంశాలు చదువుకోవాలి, అన్ని అంశాలు గుర్తుంచుకోవాలా. దీంట్లో మనకు మెథడాలజీ, తెలుగు మెథడాలజీకి సంబంధించినటువంటి 3 మార్కులకు గాను వస్తే దీంట్లో మనకు 6 యూనిట్లుగా ఇవ్వబడింది. దీంట్లో భాషా నిర్వచనాలు, భాషోత్పత్తివాదాలు, భాషా కుటుంబాలకు సంబంధించి, తర్వాత మాతృభాష బోధనా లక్ష్యాలు, స్పష్టీకరణాలు, తర్వాత కనీస అభ్యసన స్థాయిలు, విద్యా ప్రమాణాలు, త్రిభాషా సూత్రము, ద్వితీయ భాష తెలుగుకు సంబంధించి, తర్వాత భాషా నైపుణ్యాలకు సంబంధించి, తర్వాత మాతృభాష విద్యా ప్రణాళికకు సంబంధించి వివిధ రకాల ప్రణాళికలు, వార్షిక ప్రణాళిక కానీ, యూనిట్ ప్రణాళిక, పీరియడ్ ప్రణాళికలకు సంబంధించి, తర్వాత బోధనాభ్యసన సామాగ్రికి సంబంధించి, ప్రయోగశాల, గ్రంథాలయం, పఠనాలయాలు, పరామర్శ గ్రంథాలకు సంబంధించి, తర్వాత మూల్యాంకనానికి సంబంధించి నిరంతర సమగ్ర మూల్యాంకనం ఏ విధంగా ఉంది, అటు పరీక్షలు మదింపు ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా మనకు డిఎడ్లో ఉన్నటువంటి మాత్రమే మనకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి డిఈడిలో ఉన్నటువంటి మన తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి పుస్తకాన్ని సమగ్రంగా చదవాలి. పూర్తిగా చదివితే మనకు 3 మార్కులు ఎక్కడికి వెళ్ళవు. 6 బిట్లు వస్తాయి, 3 మార్కులు. తెలుగు కంటెంట్కి సంబంధించి తీసుకుంటే 9 మార్కులు, మొత్తంగా 12 మార్కులు. ఈ 12 మార్కులకు సంబంధించి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి వీలైనప్పుడల్లా మీకు వీడియోలు అందిస్తాను. బాగా చదివి అర్థం చేసుకొని మంచి మార్కులు పొందడానికి ట్రై చేయండి.